బస్ స్టాండ్ పరిస్థితి చూస్తే గమనిస్తే కనుక బాత్రూములు లేక నీటి వసతి లేక అనేక ఇప్పుడు ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ బస్ స్టాండ్ ఈ దుర్వాసనతో ప్రజలు చనిపోయే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు బస్ స్టాండ్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పటికైనా బస్ స్టాండ్ పట్టించుకోని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండవ అతిపెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టుముట్టు చాలా కాలనీలు ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈ అధికారులకి పట్టడం లేదా, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎటు పడితే అటు మూత్రం పోస్తున్నారు. ఇక్కడ వాసన, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఇంత ఆర్ఎం గారు ఇక్కడే పక్కలే ఉంటారు, ఇది గమనించడం లేదు. దయచేసి ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి దీన్ని సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నారు. కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉంది. రెండవ అతిపెద్ద బస్ స్టాండ్ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు. కానీ వచ్చిన ప్రభుత్వాలు అధికారులు అందరూ కూడా కనీసం మెయింటెనెన్స్ చేయలేకున్నారు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటున్నారు. మేము 5 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం, అయ్యా ఆర్టీసీ బస్ స్టాండ్ను మరమ్మతులు చేయండి, పెచ్చులు ఊడిపడుతున్నాయి, అట్లాగే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి అని. చెత్త ఎత్తడానికి కూడా అధికారులకు చేత కాదా? అరే లెట్రిన్లకు బాత్రూంలకు ఆడ మోగ అనేటువంటి వేసిన కలర్ కూడా వేయలేరా? బొమ్మలు కూడా వేయలేరా? పురుషుల బాత్రూంలోకి మహిళల బాత్రూంలోకి పురుషులు పోయే పరిస్థితి వచ్చింది. చదువురానులకు ఏం తెలుస్తుంది? ఇక ముక్కు మూసుకొని పోవాల్సిందే. ఎక్కడ చూసినా దుర్గంధం. కలెక్టర్ గారు పర్యటించారు, అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ గతంలో పర్యటించారు. కానీ ఇక్కడ మాత్రము ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఆర్టీసీ బస్ స్టాండ్లో పారిశుద్ధ్యం తయారైంది. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కర్నూలు బస్ స్టాండ్ శుభ్రంగా ఉంచండి అని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనం చేస్తా ఉన్నాం. లెట్రిన్లు నీట్గా లేవు, మొత్తం కాలువలు గలీజ్ ఉన్నాయి. లేడీస్ ఏదో మొగలది ఏదో అర్థం కావడం లేదు. అలా నిలబడి మాట్లాడి కూడా ఇబ్బంది అయిపోయింది. అంతా గలీజ్ ఉంది. చెత్తని వేస్తున్నారు, కాలుస్తున్నారు. ఏం బస్సులు కూడా నిలబడి ఉంటే అన్ని కాలుస్తారు, బస్సులు కాలిపోతే కూడా దిక్కు లేదు. అట్లా ఘోరం అయిపోయింది. కలిగిన ఈ కర్నూలు బస్ స్టాండ్ ఈరోజు దుర్గంధభరితంగా తయారైంది. ఈ బస్ స్టాండ్లో వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు, ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ లేదు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసి కాలుస్తూ ఉన్నారు. దీనివల్ల పొల్యూషన్ ఇదవుతుంది. దీని చుట్టుపక్కల హోటల్స్ ప్లస్ ప్రార్థనా మందిరాలు, గృహాలు కూడా, నివాస గృహాలు ఉన్నాయి. వారందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చే పొల్యూషన్తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది.